భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గర శ్రీ కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. శ్రీ శంకర విద్యా భారతి గో చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. వారిని మనం కొన్ని విశేషాలు గోవుల గురించి, గో విశేషతల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గోమాత. గురుగారు, మీరు మొన్న శౌర్య యాగం చేశారు, అంటే సౌర అరుణ యాగం చేశారు. సో దాని యొక్క విశిష్టత చెప్పండి. అసలు ఎందుకు చేయాలి, దానివల్ల ఏంటి మనకి లాభం? జై గోమాత. మనము సంవత్సరము అంటే 365 రోజులు, 12 రాసులు, 27 నక్షత్రాలు, 365 రోజులు, 6 ఋతువులు. దీనిలో మనకి తెలుగు మాసాలలో మాఘమాసము అని చెప్పి పుష్యమాసం తర్వాత మాఘమాసం వస్తుంది. మనకి శబ్దము తెలుసు, అర్థం తెలియదు వచ్చిన కూడా. మఘము అంటే యజ్ఞము, ఓకే, అంటే యజ్ఞము చేసే సమయము. ఈ మాఘమాసము అనే దానిలో మనకి అనేక విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఆరోగ్య శాస్త్రానికి, ఆధ్యాత్మికతను పెంచడానికి భారతీయ సనాతన హైందవ ధర్మం మనకి కొన్ని నిర్దేశించింది. ఏ ఏ సమయాల్లో ఏ ఏ దేవతామూర్తుల్ని ఏ ఏ విధాలుగా మనం కొలిస్తే మన ఆరోగ్యం పరిపుష్టిమవుతుందో వాటి కోసం మనకి కొన్ని నిర్దేశించబడ్డాయి. అటువంటి మాసాల్లో మాఘమాసం చాలా ప్రసిద్ధమైంది. కార్తీక మాసాల్లో మనం ఎలాగైతే నదీ స్నానాలు చేస్తామో, ఈ మాఘమాసాల్లో కూడా మనము నదీ స్నానం చేయాలి అనేది శాస్త్రం. కనీసం ఒక్కసారైనా సముద్ర స్నానం మాఘమాసంలో చెయ్యాలి. ఇదంతా కూడా సూర్యోపాసనకు సంబంధించిన విషయం. యజుర్వేదములో అరుణము, ఋగ్వేదంలో సౌరము, ఈ యొక్క వేదాలలో దీన్ని నిక్షేపింపబడి మనకి నిర్దేశించబడ్డాయి. ఈ సౌర అరుణాలని ఎవరైతే సూర్య నమస్కారాలని, ఎందుకు ఇదంతా చేయటము అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు. ఆరోగ్య ప్రదాత ఎవరైతే ఉన్నారో ఆయన సూర్య భగవానుడు మాత్రమే. ఓకే, ఆయన సప్తాశ్వరధామారూఢం అంటే 7 గుర్రాల మీద స్వారీ చేస్తాడని చెప్తాం. ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రరథం రూఢం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తూ ఉంటాం. అయితే దీని అర్థం ఏమిటంటే మనకి ఉండేది వారానికి 7 రోజులు మాత్రమే. ఈ 7 రోజులు సూర్యుడు తన యొక్క గమనాన్ని రథసప్తమి నుంచి మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ సూర్యోపాసన వల్ల ఆరోగ్యం అవుతుంది. అసలు సూర్యుడి నుంచి 3 రకాల కిరణాలు మనకి వెలువడతాయి. ఆ వెలువడే కిరణాలలో మొదటిది తామస కిరణాలు, పోషక కిరణాలు, గో కిరణాలు అని 3 రకాల కిరణాలు భూమి మీదకి వస్తాయి. మనమే ఆంగ్లంలో ఆల్ఫా, బీటా, గామా రేస్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ కిరణాలు ఏం చేస్తాయి అంటే, ఈ గో కిరణాలు ఇవి విశ్వంలో ఉండే విశ్వశక్తిని, గోవు, అందుకో మీరు అడుగుతున్నారు ఎందుకు చేశారు గోశాలలో ఈ కార్యక్రమం అని. ఈ గోశాలలో మోపురం గలగిరి వాటిల్లో ఇది డిష్ లాగా పనిచేస్తుంది. విశ్వంలో ఉండే విశ్వశక్తిని గ్రహించి దానిలో ఉండే సూర్యకేతు నాడికి శక్తిని అందిస్తుంది గోమాత. అంటే గోశాలలో, యాగశాలలు, ఇదివరకు రోజుల్లో గురుకులాలన్నీ కూడా గోకులాలుగా ఉండి గోసేవలు చేస్తూ విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శాంతి కోసం ఈ హోమ యజ్ఞ క్రతువులన్నీ కూడా జరిపేవారు. అదే దాన్నే అనుసరించుకొని లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఇవాళ మానవుడి యొక్క జీవితానికి లక్ష్యము 1 ఆరోగ్యము, 2 ఆనందము. ఆరోగ్యము లేకుండా ఆనందము రాదు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఉదయ భాస్కరుడు. అందుకనే ఆ ఉదయము లేచి సూర్య నమస్కారాలు ఈ మాసంలో చేసినా, ఈ మాసంలో నువ్వులు, బెల్లము ఎక్కువగా తిన్నా ఆరోగ్యము, వేసంకాలం యొక్క తాపానికి అంటే శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని అవి దానం చేసినా, లేదు మనం తీసుకున్నా కూడా శక్తివంతులమవుతాం. ఇటువంటి పరిజ్ఞానం ఉండటంతో ఈ గోశాలలో సౌర అరుణయాగం గోసూక్త సహితంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది.
ఇది జరగటం వలన ఏంటంటే అసలు ఎందుకు ఈ యజ్ఞయాగాదులు చేయాలి? అసలు విశ్వం అంతా కూడా అంటే ఒక చిన్న ప్రశ్న గురుగారు, ఇప్పుడు మనము గోశాలలోనే చేస్తాం, అసలు గోశాలలో చేయొచ్చా ఇది ఎక్కడైనా చేయొచ్చా? ఇది అంటే గోశాల అంటే గోవు అంటేనే కాస్మిక్ ఎనర్జీ సెంటర్. అవును. ఆ ఎనర్జీ సెంటర్లో చేస్తే ఇప్పుడు నదీ తటాల్లో చేసినా, గుళ్ళల్లో చేసినా, లేదు సముద్ర తీరాన చేసినా, సొంత ఇళ్లలో చేసినా వచ్చే ఫలితం కన్నా గోశాలలో 10 రెట్ల ఫలితాన్ని ఎక్కువ వస్తుంది. ఓకే. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అంటే అదే చెప్తున్నాను, విశ్వంలో మనకు ఉన్నదంతా కూడా ఎనర్జీ. అవును. ఆ ఎనర్జీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. అవును. ఈ వేదమంతా కూడా, వాంగ్మయం అంతా కూడా గురుముఖత, గురు పుస్తకాలు దీనికి గైడ్లు ఉండవు. అవును. గురుముఖత శిష్యులు నేర్చుకుంటారు. ఉదాత్త అనుదాత్త స్వరాలతో నేర్చుకొని ఆ వైబ్రేషనల్ ఇవేవైతే ఉన్నాయో ఈ అగ్నిహోత్రంలో ప్రతిధ్వనించే ఈ యొక్క దీని నుంచి వెలువడుతున్న తరంగాలతో పాటు ఇది విశ్వంలో ఉండే అన్ని చోట్ల కూడా ఇది వ్యాప్తి చెంది ఆ యొక్క ప్రాంతాలను శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మనం అక్కడ కూర్చోవటం ఎందుకు, యాగాల్లో మనం ఎందుకు కూర్చోవాలి, అదే ఓ ప్రశ్న. ఎందుకంటే మనకు కనపడుతుంది మన దేహం మాత్రమే. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫలానా యాగం చేసాం అనుకోండి, మా గోత్రనామాలతో డబ్బులు కట్టేసి వచ్చేస్తారు. అంటే దానివల్ల ఉపయోగం లేదు. ప్రెజెన్స్ అవసరం. ఓకే. ప్రెజెన్స్ ఎందుకు అవసరం అంటే డబ్బుతో అన్ని సాధించలేం. మీరు అక్కడ కట్టినా కట్టకపోయినా యాగశాలలో వెళ్ళి కూర్చున్నప్పుడు మన శరీరంలో మనకి తెలియని 3 తత్వాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 ఉన్నాయి. అవును. ఈ 3 కూడా శుద్ధి చేయించబడతాయి ఈ యొక్క వైబ్రేషన్స్ మూలాన. మనం ఒక సర్వీసింగ్ స్టేషన్కి వెళ్ళి ఎనర్జీని గెయిన్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, అందుకని యాగశాలలకు వెళ్ళటము అంటే ఏదో వెళ్తే వాళ్ళు భోజనం పెడతారు, ప్రసాదం పెడతారని వెళ్ళటం కాదు. మనం అది ఎలాగో పెడతారు, అది పరిశుద్ధంగా ఎలాగో పెడతారు. కానీ మన లక్ష్యం ఏంటంటే మనము చేయించుకునే స్థాయి లేకపోయినా, చేసుకునే స్థాయి లేకపోయినా ఇలాంటి విషయాల్లో పాల్గొనటం మూలాన అటు 14 సంవత్సరాల పాటు వాళ్ళు నిర్విరామంగా కృషి చేసి ఆ విప్రులు ఏదైతే మంత్రాలను నేర్చుకుని సశాస్త్రీయంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మనం పాల్గొని ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికే అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, బోడుప్పల్, హైదరాబాదులో. ఎప్పుడూ కూడా ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఆ యొక్క ఋతువులు, ఆ యొక్క కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనుషుల యొక్క మనుగడకి, ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకి ఏ విధంగా తోడ్పడుతుందనే దానికి ఆలోచిస్తూ చేసుకుంటున్న కార్యక్రమాలే తప్ప ఇది చేయటం మూలాన ఏమొస్తుంది, విశ్వ కళ్యాణం అవుతుంది. లోక కళ్యాణము, లోకహితం కోసం చేసే ప్రతి కర్మ కూడా, సత్కర్మలన్నీ కూడా సత్ఫలితాలనే ఇస్తాయి. అయితే ఒక చిన్న ప్రశ్న గురుగారు, ఇప్పుడు ఇందులో ఏంటంటే మీరు ఈ యాగం, ఈ సౌరయాగం కాకుండా మనం ఇప్పుడు చండీ యాగం కానీ, లేకపోతే మామూలు గ్రహశాంతి యాగం అని చెప్పి ఇలాంటి యాగాలు, అది కూడా గోశాలలో చేస్తే బాగుంటుందంటారా? ఇప్పుడు నేను ఎవరిని తప్పుపడతలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ యొక్క విజ్ఞానంతో వాళ్ళు నిర్వర్తించే కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. నాకు తెలిసి గోశాలలో గోవులతో చెరించిన వాడికి గ్రహచారం ఏమీ చేయదు. అంటే ఒక చిన్న విషయం, ఈ కాలంలో ఏంటంటే చాలామందికి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పెళ్ళిళ్ళు కాకపోతే ఫలానా చోటు యాగం చేసుకోండి అంటే, ఈ ప్రత్యేకించి గోశాలలో చేసుకుంటే వీళ్ళకి కళ్యాణ యోగం కానీ తొందరగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను నేను. తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనము సంకల్ప వికల్పాల సంఘాతమే మనస్సు. ఈ సంకల్పం దృఢ సంకల్పమై ఉండాలి. ఈ దృఢ సంకల్పము కాస్మిక్ ఎనర్జీ సెంటర్ దగ్గర కనుక జరిగితే, ఆ గోవుల దగ్గర జరిగినప్పుడు అది 33 కోట్ల దేవతల సమాహారం. మీరు ఒక దేవత 2 దేవతల దగ్గర చేయటం లేదు, దోషాలన్నీ నివారింపబడతాయి. రెండోది, ఇది నమ్మి చెయ్యాలి. ఎవరో చెబితే చేయటం కాదు, అది ఆ ఒక్కరోజుకి కాదు. ఎందుకంటే మనము ఆవుతో ఉంటే ఆరోగ్యం, ఆవుతో ఉంటే ఆనందం. ఈ ఆనందాలు పొందడానికి అంటే అలౌకికమైన ఆనందమైన, లౌకికమైన ఆనందమైన సుఖాలైనా సరే
ఈ గోవుతో చరించినప్పుడు గోశాల యందు నిర్వర్తించినప్పుడు పరోక్షంగా, ఎందుకంటే సనాతన ధర్మానికి మూలమే గోమాత కాబట్టి అటువంటి గోవుల యొక్క సాంగత్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం, అన్ని గోశాలలు ఇలా గనక నిర్వర్తిస్తే దానిలో ఆధ్యాత్మిక శక్తిని, గోవుల మీద అవగాహన శక్తిని కూడా మనం పెంచిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, ఇంకోటి గురుగారు చిన్న విషయం అంటే, ఇప్పుడు పెళ్ళి అవ్వాలనుకున్న వాళ్ళు, లేదా ఏమైనా పెళ్ళికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ కాపురంలో ఏమైనా ఈ గోశాలకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వారికి నివృత్తి అవుతుంది అని చెప్తున్నాను. నివారణ యోగం ఏమైనా ఉందా? స్వామి, మనిషి అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. రకరకాల మనుషులకి రకరకాల కోరికలు. కామధేనువు, ఆవిడ కామధేనువు, కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఆవిడ సమక్షంలో ఎవరు ఎటువంటి కోరికలు కోరినా కూడా అవి, అంటే మనం ఆల్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, ఇట్ ఈస్ డిలేడ్ నాట్ డినైడ్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మన యొక్క ప్రార్థనలన్నీ కూడా విశ్వశక్తి గ్రహిస్తుంది. ఆవిడ విశ్వమాత, గోమాత విశ్వమాత కాబట్టి ఆవిడ గ్రహించి పరిపూర్ణమైన ఆ సమయానుకూలంగా అనుగ్రహింపబడతారనేది చెప్పడానికి ఎటువంటి ఎటువంటి ఆక్షేపణ లేదు దానిలో. ఎన్ని రోజులు చేయాలి స్వామి? అమ్మ, రోగం ఎప్పుడు తగ్గుతుంది అంటే, రోగం ఎప్పుడు, మందులు ఇప్పుడు మొదలు పెట్టాము, ఎప్పుడు తగ్గుతుంది అంటే రోగం తగ్గేదాకా కూడా వేయాలి. అయితే మనకేంటంటే ఇన్స్టెంట్, ఇవాళ అలవాటు పడ్డాం, ఇన్స్టెంట్కి అలవాటు పడ్డాం, కాన్స్టెంట్కి అలవాటు పడలే. ఆ ఇన్స్టెంట్ మూలాన ఏమిటంటే ఇన్స్టెంట్గానే ఉంటున్నాయి ఇవాళ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటల్లా. కాబట్టి ఇది పెళ్లి వరకు కాదు, లోక కళ్యాణం గురించి ఆలోచించండి. కానీ మీ కళ్యాణాలు ఎలాగైనా అవుతాయి, దాని గురించి ఇబ్బంది చాలా మంది ఎందుకంటే వాళ్ళకి చెప్పాలని ఉద్దేశం. ప్రాబ్లం ఏమిటంటే ఉన్న చోటల్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. నేను అనకుండానే ఒక పెద్ద చిట్టా వస్తుంది. ఇది ఫుల్ఫిల్ చేయటం విశ్వనాథుడికి కూడా కాదు. కాబట్టి ఎన్నో ఛాయిసెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, చేసుకున్న దగ్గర నుంచి నీ వాటా నా కోటా అని చెప్పి తెల్లారి దగ్గర నుంచి ఈ పంచాయతీలు జరచడానికి కోర్టులు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ కోర్టులు చరిత్రగా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. కాబట్టి లోక కళ్యాణం కోసం ఆలోచించండి, కళ్యాణాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నమస్కారం. జై గోమాత.